హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా అద్విక లాగ్స్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్స్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పిల్లలకి స్కూల్కి లంచ్కి ఏం పెట్టాలో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విధంగా మిల్ మేకర్స్తో బిర్యానీ చేద్దాము. పిల్లలు ఇష్టంగా చాలా బాగా హ్యాపీగా తినేస్తారు. ఈ మిల్ మేకర్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. పిల్లలకి అప్పుడప్పుడు బిర్యానీ, మిల్ మేకర్స్ కర్రీ ఈ విధంగా చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది. మంచి ప్రోటీన్స్ పిల్లలకి అందుతాయండి. తయారీకి ఏమేమి కావాలో చూసేద్దాము. 1 కప్పు బాస్మతి రైస్, వెజిటేబుల్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిల్ మేకర్స్, స్పైసెస్, గ్రీన్ పీస్ అన్నీ యూజ్ చేయాలి. మిల్ మేకర్స్లో హాట్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ హాట్ వాటర్లో సోక్ చేయాలండి. మిల్ మేకర్స్ని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి కదండి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ వేసుకోవాలి. క్యాప్సికమ్ అన్నీ వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్స్ని వాటర్ అంతా వెళ్ళే వరకు గట్టిగా పిండేసుకొని ఫ్రై చేసిన వెజిటేబుల్స్లో వేసేయాలండి. ఇలా వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన 1 కప్పు బాస్మతి రైస్ని వేయాలండి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ హాట్ వాటర్ వేయాలండి. తర్వాత 10 మినిట్స్ రైస్ బాగా ఉడికిన తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో దమ్లో ఉడికించాలి. అంతేనండి, వేడి వేడి మిల్ మేకర్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లే. పిల్లలకి లంచ్లో ఏం పెట్టాలని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇది చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్ కూడా. ఓకేనండి, ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిర్యానీలోకి ఆలు కుర్మా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అని నేనైతే ఆలు కుర్మా చేశాను.